డెలివరీ తర్వాత చాలామంది అమ్మాయిలో ఉండే కామన్ ప్రాబ్లం వెయిట్ లాస్ అవ్వకపోవడం. కానీ కంగారు పడకండి, మీలానే నేను కూడా చాలా అనుకున్నానండి వెయిట్ లాస్ అవ్వనేమో అని చెప్పేసి. కానీ సింపుల్గా న్యాచురల్గా నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అని నా ఎక్స్పీరియన్స్తో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య బ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో టైటిల్ చూసారు కదండి, నేను డెలివరీ తర్వాత న్యాచురల్గా 10 kgs వెయిట్ లాస్ ఎలా అయ్యాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట. నేనైతే పథ్యం అయితే చేశానండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. అందులో దాచుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం పెద్దవాళ్ళు చెప్పింది నేను విన్నాను. అండ్ స్టార్టింగ్ నా బాడీ నాకు మళ్ళీ న్యాచురల్ వెయిట్కి రావడానికి కూడా అది బాగా హెల్ప్ చేసిందని అనుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 9 months బేబీని పొట్టలో మోస్తారు. తర్వాత వెంటనే వెయిట్ లాస్ అయిపోవాలి, నేను నార్మల్ వెయిట్కి వచ్చేయాలి అని చెప్పి అయితే అస్సలు అనుకోకూడదండి. ఎందుకంటే మీరు కొంచెం టైం ఇవ్వండి, మీ బాడీకి సెట్ అవ్వడానికి టైం ఇవ్వండి. అండ్ మీ బేబీని కూడా సెట్ చేసుకోవడానికి మీకు కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళని ఒక రొటీన్లో తీసుకురావాలి. మనం ఏంటంటే మన బాడీని మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెలివరీ అప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతాం కదండి, అదంతా వాటర్ వెయిట్ అనమాట. ఆ వెయిట్ అంతా మనకి బాడీలోంచి పోవాలి, మళ్ళీ మనం తిరిగి నార్మల్ వెయిట్కి అయితే వచ్చేస్తాము. స్టార్టింగ్ అందరిలోనే జరుగుతుంది. కొంతమంది బాడీలో ఏంటంటే అండి వెయిట్ డెలివరీ అయిన తర్వాత వాటర్ వెయిట్ అనేది పోయినా సరే వాళ్ళు వెయిట్ అన్నది ఉండిపోతారు. కొంతమంది ఏంటంటే వాటర్ వెయిట్ పోతే కొంచెం సన్నగా అయినట్టు అవుతారు. టిప్స్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తొందర పడకూడదు, పేషెన్స్గా ఉండాలండి. వెయిట్ తగ్గాలంటే మీరు మీ బేబీని మొత్తం సెట్ అవ్వడానికి కనీసం మీకు 6 months అన్న టైం పడుతుందండి. సో ఈ 6 months తర్వాతనే మీరు ఏదైనా చేయగలరు. అందులోనూ సి సెక్షన్ వాళ్ళు అయితే కొంచెం కుట్లు అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీ డాక్టర్ని అది అడిగి తర్వాత మీరు వెయిట్ లాస్కి అయితే ట్రై చేయొచ్చు. అండ్ నార్మల్ డెలివరీ వాళ్ళు మీ బేబీకి సెట్ అయిన తర్వాత మీరు కూడా ఒక 6 months టైం తీసుకోండి, అట్లీస్ట్ 4 months అయినా. సో మీ బాడీ నార్మల్గా రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలండి, ఎందుకంటే మీకు ఓపిక ఉండాలి. అండ్ ఏంటంటే నేనైతే పథ్యం చేశానండి. ఇప్పుడు ఏంటంటే అందరూ పథ్యంని ఎంకరేజ్ చేయట్లేదు, ఇంతకుముందు పాతకాలంలో లాగా ఏంటి అంటారు కానీ. సో నాకేంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో అది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని అది చెప్పొచ్చు. దానివల్ల నేను సగం వెయిట్ లాస్ అయ్యానని కూడా చెప్తానండి. నేనైతే పథ్యం తీసుకున్నానని చెప్పాను కదండి. ఆ పథ్యం ఏంటంటే ఫస్ట్ 1 monthలో నేనైతే ఒక 1 to 21 daysలో ఓన్లీ 1 meal తీసుకునేదానండి. అది కూడా మార్నింగ్ ఇంకా ఈవినింగ్ బ్రెడ్ పాలు తీసుకునేదాన్ని. రస్కులు కానీ పాలు కానీ బ్రెడ్, అంటే బ్రెడ్ విత్ పాలలో డిప్ చేసుకుని తినేదాన్ని. అది అలాగా ఒక 21 days మార్నింగ్ ఈవినింగ్ అదేనండి. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే నేను లంచ్ చేసేదాన్ని. అది అన్నం ఎప్పుడు తిన్నా సరే అండి, వేడివేడి అన్నంతో తినాలి. అది కూడా స్టార్టింగ్ ఒక ముద్ద మనము సొంటి పొడి అంటారు కదండి, డ్రై జింజర్తో చేస్తారు అది, ఇంకా కారపొడి. ఈ రెండు మా అమ్మగారు నాకు ఇండియా నుంచి తీసుకుని వచ్చారనమాట. ఆ రెండిట్లో ఒకరోజు కారపొడి ఒకరోజు సొంటి పొడి అలా వేసుకుని నెయ్యి వేసుకుని తినాలండి స్టార్టింగ్ అనమాట. ఒక్క ముద్దలో తింటే చాలు, తర్వాత మీరు ఏం కూరతో తిన్నా అదేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కడుపు నొప్పి ఏమైనా ఉంటే కనుక ఇది పోతుంది అని చెప్పేసి ఇలా ఒక ముద్దలో తినమని చెప్తారు. బీరకాయ కూర, అది కూడా గార్లిక్తో చేసిన కూర. అండ్ ఇంకా తోటకూర తినచ్చు. ఇక్కడ మాకు తోటకూర దొరకదు కాబట్టి నేనైతే స్పినాచ్ గార్లిక్తో చేసిన కూర అయితే తీసుకున్నానండి. అండ్ ఇంకా గసగసాల కూర తినచ్చు మీరు. నెక్స్ట్ ఏంటంటే గార్లిక్ కర్రీ చేసుకోవచ్చు, తెలగపిండి కూర చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మీరు గార్లిక్తోనే చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను సెసమీ ఆయిల్ వాడేదాన్ని. సెసమీ ఆయిల్ చాలా మంచిది బ్యాక్ పెయిన్కి. నేను డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకున్నాను ఏంటని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. నేను పథ్యం ఎలా తీసుకున్నాను, దానివల్ల నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అనేది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. సో మీరు ఇదే ఫాలో అవ్వాలని అనట్లేదు, ఎందుకంటే మీ పెద్దవాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. నెమ్మదిగా మీరు ఏంటంటే ఇడ్లీ తినచ్చు, పాలతో తినచ్చు, లేదంటే చట్నీ. అది కూడా కాకుండా మెయిన్గా కారపొడి లేదంటే సొంటి పొడి అలాగా నెయ్యి వేసుకుని బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి నెయ్యి వాడాలండి. నేను నాన్ వెజ్లో అయితే కీమా అయితే తీసుకున్నానండి. కీమా కూడా తర్వాత తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏంటంటే మెత్తలు ఉంటాయి కదండి, పచ్చి మెత్తలు అంటారు. అవి ఇక్కడ మాకు దొరకలేదు కాబట్టి మా అమ్మగారు ఏంటంటే వచ్చేటప్పుడు ఎండు మెత్తలు అయితే తీసుకొచ్చారు. అవి కూడా పాలు పడడానికి చాలా యూజ్ అవుతుందండి. అది నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, చెక్అవుట్ చేయండి. ఇంకా ఏంటంటే అన్నంలో పాలు వేసుకుని తింటారు, అది కూడా తింటే బాగా పాలు పడతాయి అంటారు. మీరు ఏంటంటే చపాతీ కూడా తినచ్చు, కానీ చపాతీ కన్నా ఏంటంటే అన్నం తింటేనే నా ఎక్స్పీరియన్స్తో పాలు పడ్డాయి అని చెప్తానండి.
ఎందుకంటే నైట్ కూడా అన్నం తింటేనే కొంచెం మనకి ఏంటంటే తెలుస్తుంది కదండి, ఫీడింగ్ ఇచ్చినప్పుడు మనకి పాలు పడ్డాయా లేదని కూడా తెలుస్తుంది కదా. సో అలాగా ఒక్కొక్కసారి చపాతీ తినేదాన్ని, ఒక్కొక్కసారి అన్నం తినేదాన్ని. మోస్ట్లీ ఎక్కువ అన్నమే తినేదానండి. ఇలానే బీరకాయ కూర అవి కూడా వేసుకుని కొంచెం ఏంటంటే ఎర్లీగా పెట్టేసేవారు. ఫుడ్ తీసుకున్నాను కూడా చాలామంది అడిగారు. సో ఇదే అండి నేను తీసుకున్న ఫుడ్. ఇప్పుడు ఏంటంటే పథ్యం అందరూ చేయట్లేదు, మంచిగా నట్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి అంటున్నారు, కానీ నేనైతే అలా ఏం తీసుకోలేదండి. స్టార్టింగ్ 3 months మాత్రం కొంచెం నా బాడీకి మా అమ్మగారు చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు నేనైతే విన్నాను అండ్ నార్మల్గా వెయిట్ లాస్ అయ్యాను. మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా నాకు చాలా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడింది. ఎందుకంటే నా బాడీలో ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కొన్ని క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయండి. ఆ క్యాలరీస్ బర్న్ అవడం వల్ల ఏంటంటే మన వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది మనకి. ఇప్పుడు నన్ను చాలామంది డెలివరీ ముందు, ప్రెగ్నెంట్ అప్పుడు అండ్ డెలివరీ అయిన తర్వాత చూశారు. చాలామంది ఏంటి వెయిట్ లాస్ ఎలా అయ్యారు, మీరు ఏం తింటున్నారు, ఏం ఫుడ్ తీసుకుంటున్నారని చాలామంది మా ఫ్రెండ్సే అడిగారు. సో ఏంటంటే నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తానండి. బ్రెస్ట్ ఫీడింగ్ నా వెయిట్ లాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. ఎందుకంటే దానివల్ల క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇదైతే నేను బాగా చెప్తాను, వెయిట్ లాస్ అవ్వడానికి బ్రెస్ట్ ఫీడింగ్ పనిచేస్తుందని. కానీ కొంతమందికి అది అవ్వదండి. అంటే 2 బాడీ టైప్స్ ఉంటాయి అనమాట. ఒకరికి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగానే క్యాలరీస్ బర్న్ అయ్యి వాళ్ళ దాంట్లో ఏంటంటే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. కొంతమందిలో అలా కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినా సరే బాడీ వెయిట్ అనేది అలా ఉండిపోతుంది. వాళ్ళు మాత్రం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఫుడ్ అది కానీ, లేదంటే డైట్ కానీ, లేదంటే స్లోగా ఎక్సర్సైజెస్ అని కానీ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాం కదా మనము, సో ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు అని మాత్రం అనుకోకండి. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేది కూడా చూసుకోండి. అంటే మైండ్ఫుల్ ఈటింగ్, అంటే మన ప్లేట్లో ఎంత ఉంది, ఏం తింటున్నాం ఏంటి అని చెప్పి కూడా ఆలోచించుకోవాలండి. ఆకలి వేస్తుంది, నాకు కూడా తెలుసు, నేను కూడా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ మామ్నే. కానీ మనం ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్. సో క్వాంటిటీ తక్కువ తీసుకుని ఎక్కువసార్లు తినడానికి ట్రై చేయండి. అలా అయితే మీరు ఏంటంటే వెయిట్ గెయిన్ కూడా అవ్వరు. ఇది కూడా ఒక మంచి టిప్ అండి, ఫాలో అవ్వండి. అండ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేనైతే వెంటనే చేయమని చెప్పానండి. కనీసం 6 months కానీ 1 year కానీ టైం తీసుకోండి. అది కూడా స్లోగా మీరు బేబీని తీసుకుని అలా వాకింగ్కి వెళ్ళడము, అలాగా స్లోగా కార్డియో అంటారు కదా, అలా చేయాలి. ఒకటేసారి మీరు వెళ్ళిపోయి ఏంటంటారు యోగా కానీ జిమ్ కానీ వెంటనే చేయకూడదు. స్లోగా వాకింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్ అండి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది. నేనైతే మా పాపని బగ్గీలో పెట్టుకుని అలాగా వాకింగ్కి తీసుకెళ్ళి అలా కొంచెం స్టార్టింగ్ ఏంటంటే వాక్ చేసేదాన్ని. వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిద్ర. ఆ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు వెయిట్ లాస్ నిద్ర అంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే నిద్రనే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మనం వెయిట్ లాస్ స్లోగా చేయొచ్చు, కానీ మనకి పిల్లలతో నిద్ర అనేది చాలా కష్టం అండి, ఉండదు. ఎందుకంటే ఆ నిద్ర లేకపోవడంతోనే మనకి ఏంటంటే బాడీలో కొలెస్ట్రాల్ అవి కూడా ఫామ్ అయిపోతాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి, నేను కూడా చదివాను ఎక్కడో అలాగా. సో ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి, ప్రాపర్ ఫుడ్ అనేది ఉండాలి. అండ్ ఏంటంటే పేషెన్స్ ఈజ్ కీ అనమాట. తొందరపడకూడదు. అండ్ స్లోగా ఒక 15 minutes వాక్తో అయితే మీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. ఇట్లా కూడా తగ్గడానికి కూడా నేను బెల్ట్స్ అవి కూడా వాడానండి. అవి ఏంటో కూడా లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. అండ్ ఆ బెల్ట్ కూడా మీరు ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలంతా కూడా నేను వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో అంతా మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నేనైతే బేబీ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేశాను, లైక్ బేబీ గేర్స్, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోలో పెడతానండి. నాకు యాక్చువల్లీ ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ కుదరట్లేదు పిల్లలతో, అది కూడా 2 ఉన్నారు కదా. అండ్ నేను వేరే కంట్రీలో ఉంటున్నాను, అండ్ అన్ని పనులు మనమే చేసుకోవాలి, ఇక్కడ హెల్పింగ్ ఎవరు ఉండరు. సో అందుకే ఏంటంటే నాకు వీడియోస్ చేయడము, ఎడిటింగ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. నేను తప్పకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఇలానే ఉండాలి. తప్పకుండా మీరైతే ఈ వీడియోని లైక్ చేస్తారు, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.